ఎల్లుండి గా ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీల సిల్వర్ జూబ్లీ సభ ఉన్నది కదా. అయితే ఆ సభకు భారీ ఏర్పాట్లు చేసిరట. చాలా మందే వస్తారట కదా అని వాళ్ళన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ల ముంగట మాట్లాడితే అట్లా అన్నోళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతారు. గంత సీన్ లేదు అని ఉన్నా లేనట్టే ముక్కిరుస్తారు. కానీ అదే హస్తం పార్టీలు ఉన్న గీసారేందో వల్ల అంత రివర్స్ మాట్లాడుతుండు. ఎల్లుండి జరగబోతున్న సభ గురించి మీరేమనుకుంటున్నారు అని హస్తం పార్టీ లీడర్ దానం నాగేందర్ సార్ని అడిగితే ఏమన్నాడో ఇనుర్రి. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. అంత సీన్ లేదు అని చెప్తాడేమో అనుకుంటే సభ సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నా అని సూటిగా చెప్పేసిండు. మామూలుగా ఈసోంటి మాటలు కారు పార్టీ వాళ్ళు మాట్లాడాలి, కానీ హస్తం పార్టీ నుండి గిట్ల మాట్లాడేంది? అసలు ఆ పక్కనున్నాడా ఈ పక్కనున్నాడా? మనుషుల కారు మెడల కాంగ్రెసు అన్నట్టే ఉన్నది కదా ఎమ్మెల్యే గారి పద్ధతి అని మాట్లాడుకుంటున్నారు సారు మాటలు ఇన్నోళ్ళంతా. ఇక ఆడికే అయిపోలే. సెంట్రల్ యూనివర్సిటీ భూమి పంచాయతీ గురించి ముచ్చటదీసి గవర్నమెంట్ ఆఫీసర్ అయిన స్మితా సబర్వాల్ మేడం కూడా కంచగచ్చిబోలి భూములను కాపాడాలి, ప్రకృతిని పచ్చదనాన్ని వన్యప్రాణులను పరిరక్షించాలి అన్నట్టు చేసిన ట్వీట్ కు సపోర్ట్ ఇచ్చిండు. సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. హిమేత్ నగర్ డివిజన్ రివ్యూ మీటింగ్ కాడ మాట్లాడింది ఇట్లా ఎమ్మెల్యే దానం నాగన్న. కానీ మన పార్టీ పరాయి పాట అన్న తేడా అసలే చూడాడు సారైతే. ఎప్పుడింతే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం మాట్లాడతాడు దానం సార్ అయితే అని అనుకున్నారట. సొంత పార్టీ సర్కార్కు సురుకులు పెట్టినట్టు సూటిగా మాట్లాడుతున్న దానం సార్ మాటలు ఇన్నోళ్ళంతా.